నమస్కారం, నేను చందు. బుద్ధిమంతులు నీకు బుద్ధుందా అని ఒక వ్యక్తి ఎవరినో గద్దిస్తుంటే అవతలి వ్యక్తి తెలివి తక్కువ పని చేశాడనో ఇంగిత జ్ఞానం లేనివాడనో మనకు అర్థమవుతుంది. అతడు చాలా బుద్ధిమంతుడు అని ఎవరి గురించైనా మరొకరు వ్యాఖ్యానిస్తే ఆ వ్యక్తి సత్ప్రవర్తన గలవాడని భావిస్తాం. తెలివి జ్ఞానం గలవారిని బుద్ధిమంతుడిగా పరిగణించడం పరిపాటి. బుద్ధిని ది అని కూడా అంటారు. బుద్ధికి మతి అని నైఘంటిక అర్థం ఉంది. ఎవ్వడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు కాని ఏండ్లు మీరినవాడా వృద్ధుడు అన్నాడు నీతి చంద్రికకారుడు. ఇక్కడ బుద్ధి అంటే తెలివి, మతి అని అర్థం. మతియ కథ కృషి బీజము అన్నాడు మంచన కేయూర బహుచరిత్రలో. ఏ విధమైన కృషి సాగించాలన్న బుద్ధి మూలమని భావం. బుద్ధి మన పూర్వకర్మలను అనుసరించి ప్రవర్తిస్తుందన్నది హర్షవాక్కు. భూమి కంటే జలం, జలం కన్నా అగ్ని, అంతకన్నా గాలి, దానికన్నా ఆకాశం గొప్పవని, వాటన్నింటికంటే మనసు, మనసు కన్నా బుద్ధి గొప్పవని తిక్కన మహాభారతం శాంతి పర్వంలో పేర్కొన్నాడు. లోక వ్యవహారంలో బుద్ధి అనే మాట ఈ విధంగా ప్రాచుర్యంలో ఉండగా ఆధ్యాత్మికంగాను సాహిత్య శాస్త్రంలోనూ బుద్ధి విశేషార్థాలు కలిగి ఉంది. బుద్ధి అంతరింద్రియం, మనసు, చిత్తం, అహంకారాలు మిగిలినవి. బుద్ధి 6 విధాలని వైజయంతి కోశం పేర్కొన్నది. అవి పండ, మేధ, చార్వి, గృహితి, క్రౌషి, చత్వరి. కవిత్వ రచనకు ఈ 6 విధాలైన బుద్ధి అవసరమని ప్రాచీన అలంకారికులు భావించారు. పండ అనే బుద్ధి గలవారు పండితుడు. పండితులందరూ కవులు కాకపోవచ్చు, కానీ విద్వత్ కవులుంటారు. జ్ఞాపక శక్తికి సంబంధించిన బుద్ధిని మేధ అంటారు. కావ్య మీమాంస బుద్ధిని 3 రకాలుగా వర్గీకరించింది. జరిగిపోయిన దాన్ని గుర్తు చేసేది స్మృతి, జరుగుతున్న దాన్ని ఆలోచింపజేసేది మతి, జరగబోయేది దాన్ని తెలుసుకునేది ప్రజ్ఞ. అవధానం చేసేవారికి దృఢమైన జ్ఞాపక శక్తి అవసరం. దీనినే ధారణా బలమంటారు. చార్వి అంటే ఊహ పోహాలు చేసే సామర్థ్యం. కవిత్వానికి ఇది ఒరిపిడిరాయి, ఆలోచనలకు మూలమైంది. విషయాన్ని గ్రహించి వివేచనతో అయుక్తమైన విషయాలను వదిలివేసే బుద్ధి ఇది. గ్రహణ సామర్థ్యం గల బుద్ధిని గృహితి అంటారు. లోకవృత్తాన్ని గ్రహించడంలోనూ వ్యక్తం చేయడంలోనూ ఈ బుద్ధి ఉపయోగపడుతుంది. శుశ్రూష వల్ల పెరిగే బుద్ధి క్రౌషి. గురువులను సేవించడం వల్ల బుద్ధి పెరగడం గురుకుల విద్యలో సాధారణం. వినికిడి వల్ల పెరిగే బుద్ధిని చత్వరి అంటారు. ప్రవక్తలు, పండితులు, ఆచార్యుల ఉపదేశాలు, ప్రవచనాలు వినడం వల్ల బుద్ధి వికసిస్తుంది. అర్థజ్ఞానం, తత్వజ్ఞానం అనే వాటిని బుద్ధి గుణాలుగా కొందరు చెప్తారు. సమాజంలో సుబుద్ధులు, దుర్బుద్ధులు అని మనుషుల్ని వేరు చేసి చూస్తాం. ఇక్కడ బుద్ధి అంటే మంచి ఆలోచన. మంచి ఆలోచనలు చేసేవాడు ఎప్పుడు సమాజానికి హితకారి. దానికి భిన్నంగా దుర్బుద్ధుల మతి విపరీతంగా పనిచేస్తుంది. దుర్బుద్ధి నీలి మందుతో తయారు చేసిన వస్త్రం లాంటి వాడంటాడు రాజశేఖరుడనే అలంకారికుడు. బుద్ధిశాలి దేశకాలాలు తెలుసుకొని కార్య నిర్వహణ చేస్తాడు. విపత్కర పరిస్థితుల్లోనూ శోకించాడు, ధైర్యం వహిస్తాడు. ఎవరి బుద్ధి బలమైన వారికేగాక చుట్టూ ఉన్న వారికి ఉపకరించాలి. దేవుడిచ్చినట్టి బుద్ధి దేవుని పైబెట్టకపోవడాన్ని తప్పుబట్టాడు అన్నమయ్య. ప్రాణికోటిలో మనిషికి బుద్ధి ఒక వరమైతే దాన్ని ప్రసాదించినవాడు భగవంతుడు. బుద్ధిని భగవన్మయం చేసినప్పుడు అది సమాజ కళ్యాణానికి దోహదం చేస్తుంది అని డి భారతీదేవి గారు రాసిన అంతర్యామి ఇది బుద్ధిమంతులు. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.